Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేయండి, మీ యొక్క వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియచేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయాలని చెప్పని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మనం బ్రాండ్కి బ్యాండు అనేటువంటి దాంట్లో నిన్న మొదటిది చేసి రెండవ వీడియో కూడా అందులో 1.24 లక్షల కోట్ల పెట్టుబడులన్నీ కూడాను లులు గ్రూప్, ఫ్రాంక్లిన్, అదానీ, అమరరాజా ఇంకా కొన్ని కలిపి ప్రతిపాదనను విరమించుకున్నాయి అని చెప్పనని నిన్న మన ఈనాడు వారి అంశంలో మన కంటిన్యూషన్లో చూసాం. అయితే ఇప్పటి వరకు కూడా ఇదే మాటలు, ఇవే కంపెనీల పేర్లు మన యొక్క ఈనాడు పేపర్లో రెగ్యులర్ అయిపోయినాయి. అవి రెగ్యులర్గా అయిపోతున్నాయి. అయినా కానీ మనకు తప్పట్లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయకపోతే మనకు కూడా ఒక అనుమానం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను ఒక్కసారి మళ్ళీ మనకు గుర్తు చేస్తున్నాను. నేను మాత్రం ఓన్లీ ఫ్యాక్ట్స్, ఫైండింగ్స్ మాత్రమే చెప్తున్నాను. అంతే తప్ప ఇదేదో పొలిటికలైజ్ చేసి మాత్రం నేను మాట్లాడాను. అది కరెక్టా కాదా అనేటువంటిది ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆ అంశం ఎంత మటుకు సబబు అనేటువంటిది మాత్రమే అనాలిసిస్ చేస్తున్నాను. లులు గ్రూప్ ఈ చంద్రబాబు గారి సమయంలో విశాఖ బీచ్కి ఎదురుగుండా ఉన్నటువంటి 680 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి 13.59 ఎకరాల భూమిని నామమాత్రపు లీజుకి లులు గ్రూప్కి చంద్రబాబు నాయుడు గారు 2017లో ఇవ్వటం జరిగింది. ఫిబ్రవరి 2018లో ప్రారంభోత్సవం కూడా చేశారు. కానీ 2019 నవంబర్ వరకు కూడా ₹1 లీజ్ అమౌంట్ కూడా కట్టకపోవటం ఒకటైతే, అసలు ఎటువంటి ప్రారంభం చేసిన తర్వాతన డెవలప్మెంట్ లేకపోవడంతో ఆ యొక్క ల్యాండ్ విషయంలో సమీక్షలు చేసిన తర్వాతన వారికి అది రద్దు చేయడం జరిగింది. అంతే తప్ప సమీక్షలు చేసి బాబు గారు ఇచ్చినటువంటి వాళ్ళందరి దగ్గర భూములు లాక్కున్నారు అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ లులు గ్రూప్ గురించే చెబుతారు. అది చేద్దాం అనుకునేది ఏంటంటే లులు గ్రూప్ కూడా కట్టేది కన్వెన్షన్ సెంటర్, అంటే ఈ షాపింగ్ మాల్స్ ఇవి. దీంతో 5,000 ఉద్యోగాలు వచ్చేస్తాయని కూడా ప్రచారం చేశారు. మనం ఒక్కసారి ఆలోచించండి. ఒక కన్వెన్షన్ సెంటర్ కట్టేస్తే 5,000 ఉద్యోగాలు వచ్చేసేస్తాయి. షాపింగ్ కాంప్లెక్స్లు పెట్టుకుంటారు. వీటికి అప్పటికీ చంద్రబాబు నాయుడు గారు నామమాత్రపు లీజుతో ఇస్తే దాన్ని కూడా కట్టకుండా చేసిన తర్వాత సమీక్షలు చేసి దాన్ని రద్దు చేయటం జరిగింది. అందువల్ల లులు గ్రూప్ పెట్టుబడులను ఉపసంహరించుకోవటానికి ఒకటి ఏమీ ఇందులో లులు గ్రూప్ వారు మా పత్తిత్తులో శుద్ధముద్దులో కాదు, వారు అసలు ₹1 కూడా పెట్టుబడి పెట్టాలి. న్యాచురల్గా ప్రభుత్వం క్యాన్సిల్ చేస్తుంది. అదే జరిగింది. రెండోది వచ్చేసరికల్లా మీరందరికీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేటువంటిది కంపెనీ. ఇది ఏంటంటే ఈ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేటువంటి కంపెనీ యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఇది 5 కోట్ల రూపాయలు, సెబీ 5 కోట్ల రూపాయల యొక్క జరిమానా విధించినటువంటి కంపెనీ ఇది. ఇది ఎందుకు జరిగిందంటే 400 కోట్ల విలువ చేసేటువంటి 40 ఎకరాల భూమిని కేవలం 13 కోట్లకి చంద్రబాబు గారు వాళ్ళకి కట్టబెట్టేశారు కాబట్టి మరి తప్పనిసరిగా 5 కోట్ల రూపాయల జరిమానా సెబీ విధించినప్పటికీ మనం మాత్రం వారికి వెనక్కి తీసుకోకూడదు అనేటువంటిదే మన బాబు గారి యొక్క పత్రిక చెప్పేది. కానీ వీళ్ళకి ఆ భూమి ఇచ్చేటప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ కూడా వద్దు, ఇది ఇవ్వద్దు అని తీవ్ర అభ్యంతరం కూడా వ్యక్తం చేసింది. ఎందుకంటే వీళ్ళ యొక్క ఒరిజినల్ అంటే మెయిన్ ఆఫీస్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి ఇది కంపెనీ ఓన్లీ 10 ఎకరాలు మాత్రమే. కానీ ఇక్కడ మాత్రం 40 ఎకరాలు కావాలి అని చెప్పరని వాళ్ళు చేయటం, చంద్రబాబు గారు ఇవ్వటం. అందులో అప్పుడు ఆరోపణలు అయితే ఏంటంటే లోకేష్ గారి వారి యొక్క ఎవరో ఒక అత్యంత సన్నిహితుడు ఉన్నాడు అనేటువంటిది వచ్చింది. అది నిజమాబద్ధమా మనకు తెలియదు. కానీ అక్కడ వాళ్ళ యొక్క శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నటువంటి మెయిన్ కంపెనీ 10 ఎకరాల్లో ఉంటే ఇక్కడ మాత్రం 40 ఎకరాలు ఇవ్వటం జరిగింది. అయితే దీనికి 29,000 కోట్ల రూపాయల విలువైనటువంటి 6 డెట్ ఫండ్స్ని సెబీ నిషేధించి పెనాల్టీలు విధించడంతో భారత్లో విస్తరణ కార్యక్రమాలని నిలిపివేసింది ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనేటువంటిది. కానీ మన యొక్క ఈనాడు వారు రాసేదండి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోయారు. ఎందుకు అని చెప్పంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం మూలకంగా. కానీ అసలు జరిగింది ఏంటంటే 29,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి
6 డెట్ ఫండ్స్ సెబీ నిషేధం విధించటమే కాక 5 కోట్ల రూపాయల జరిమానా కూడా చేసిన తర్వాత ఇండియాలోనే వారి యొక్క విస్తరణ కార్యక్రమాలను ఆపేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. చూడండి, ఒక్కసారి మనం మళ్ళీ ఆలోచించండి. నెక్స్ట్ మూడోది హెచ్ఎస్బిసి. అసలు ఈ హెచ్ఎస్బిసి అనేటువంటిది ఈ విశాఖపట్నంలోనే ఉన్నమాట వాస్తవం. ఎట్ ద సేమ్ టైం నిజానికి 2017లోనే ఈ కంపెనీలో కొన్ని అవకతవకలు జరిగినాయని కానీ, ఈ చైనీస్ కంపెనీ కొంత వేరే విషయాలలో కానీ మొత్తం మీద కూడా వాళ్ళు కార్యకలాపాలను నిలిపివేయాలి అని చెప్పని 2018లోనే హెచ్ఎస్బిసి ప్రకటించింది. దాంతో మన విశాఖపట్నంలో 3500 మందితోటి ఉన్నటువంటి హెచ్ఎస్బిసి మనతో పాటు విశాఖతో పాటు చెన్నై కలకత్తా సంస్థలను కూడా వాళ్ళు కార్యాలయాల్ని మూసివేయడం జరిగింది. కానీ మన ఈనాడు వారికి ఓన్లీ విశాఖపట్నంలోనే దొరుకుతుంది. అది కూడా హెచ్ఎస్బిసి జగన్ గారి ప్రభుత్వం వచ్చాక వెళ్ళిపోయింది. కానీ 2018లోనే వాళ్ళు వెళ్ళిపోవటానికి మొత్తం మీద భారతదేశంలో ఈ యొక్క విస్తరణ కార్యక్రమాలను ఆపేయటానికి వాళ్ళు హెచ్ఎస్బిసి ప్రకటించింది. దాని ప్రకారం వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అదేమీ మాత్రం మనకు కనిపించదు. నెక్స్ట్ అదానీ డేటా సెంటర్. అదానీ డేటా సెంటర్ అనేటువంటిది 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాము, 20 సంవత్సరాల్లో పెట్టుబడులు పెడతాము అని చెప్పనని చంద్రబాబు గారి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోతూ ఉంది. 20 సంవత్సరాలు ఇట్ ఈస్ టూ లేట్, చాలా దూరం ఉంది 20 సంవత్సరాలు. కాబట్టి మీరు 5 సంవత్సరాలలో ఏం చేయగలరు అనేటువంటిది వీళ్ళు అడగటం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 22,844 కోట్ల రూపాయలకి వాళ్ళు ఒక డిపిఆర్ జగన్ గారి ప్రభుత్వానికి ఇచ్చారు. ఇవ్వటమే కాకుండా వైజాగ్ టెక్ పార్క్ లిమిటెడ్ అనేటువంటి పేరుతోటి ఆల్రెడీ పెట్టుబడులు పెట్టడము, అది ముందుకు పోవటం కూడా ఇవాళ రోజున జరుగుతూ ఉంది. అయినా కానీ మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒప్పుకోము. అంటే 21,844 కోట్ల పెట్టుబడి అదానీ గ్రూప్ వాళ్ళు ఇవాళ 5 సంవత్సరాల్లో పెడుతూ ఉంటే అది ఎక్కువ, లేకపోతే చంద్రబాబు గారితో 20 సంవత్సరాలకి ఒక 70,000 కోట్లకి ఒప్పందం చేసుకుంది. అందులో ఎంత పెట్టారు ఏంటో ఇప్పటివరకు కూడా మన ఈనాడు వారు ఎక్కడ రాయలేదు. కానీ జగన్ గారు వచ్చాక 5 సంవత్సరాల్లో మీరు ఎంత పెడతారు అంటే వాళ్ళు 21,844 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని డిపిఆర్ ఇచ్చారు. ఏది ఎక్కువ, ఎవరిని మనం ప్రశంసించాలనేది మనమే ఆలోచించుకుందాం. నెక్స్ట్ అసలుది సిసలైనటువంటిది అమరరాజా బ్యాటరీస్. ఈ అమరరాజా బ్యాటరీస్ అనేటువంటిది డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్లో ఒక మహోన్నతమైనటువంటిదే కాదని ఎవరు అనరు. కానీ ఈ యొక్క కంపెనీ కూడా వ్యర్థాలు, అంటే ఆ కంపెనీలో వచ్చేటువంటి వ్యర్థాల వలన చుట్టుపక్కల గ్రామాలు కానివ్వండి వాటన్నిటి చోట కూడా నీరు కలుషితం అయిపోతుంది అని చెప్పని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏం చేశారు, నోటీస్ ఇచ్చటం జరిగింది. ఆ నోటీసు తగ్గట్టుగా హైకోర్టు కూడా దాన్ని సమర్థించటం కూడా జరిగింది. దాని ప్రకారం వాళ్ళు ఏం చేశారు, అవేవో జరుగుతూ ఉండగా తెలంగాణలో కూడా 9,300 కోట్ల రూపాయలకి విస్తరణ చేస్తాము అని చెప్పారు. అయితే వెంటనే 9,300 కోట్ల రూపాయల యొక్క పెట్టుబడులు పెడతామని కాదు, వాళ్ళు కూడా ఫేస్ వైజ్, నాకు గుర్తున్నంత వరకు 4-5 సంవత్సరాల్లో ఆ యొక్క ఫేస్ వైజ్ మేము పెడతాము అని చెప్పారు. దానికి కూడా పెద్ద అభ్యంతరం చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ రోజున ఒక కంపెనీ విస్తరణలో భాగంగా మిగతా రాష్ట్రాల్లో కూడా పెడుతుంది. మన హెరిటేజ్ కంపెనీ మన ఆంధ్రప్రదేశ్ ఒక్కచోటే ఉందా? లేదు కదా. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అన్ని చోట్లకి తనకు విస్తరణలు చేశారుగా. మరి అది చేస్తే పారిపోయినట్ట, మరి ఎందుకు ఆ మాట రాయరు? అంతేకాదు, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కంపెనీలు వాళ్ళ యొక్క విస్తరణలో భాగంగా వాళ్ళు వెళ్తూ ఉంటారు, ఇతర ప్లేసుల్లో కూడా పెడుతూ ఉంటారు. అంత మాత్రం నుంచి దీనికి జగన్ గారి యొక్క దీంతో ఇదేంటి మీరు ఒక్కసారి ఆలోచించాలి. అయితే ఇందాక నేను లులు గురించి చెప్పాను కదా, ఆ కంపెనీ వెళ్ళిపోయింది షాపింగ్ మాల్ అని చెప్పని. మనందరికీ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి తెలుసు ఇనార్బిట్ మాల్ అనేటువంటిది ఇవాళ మన యొక్క విశాఖపట్నంలో వస్తూ ఉంది. 600 కోట్ల పెట్టుబడితోటి 13 ఎకరాల్లో బ్రహ్మాండంగా అయినటువంటి ఇనార్బిట్ మాల్ రావటమే కాకుండా ఆల్మోస్ట్ 8,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. మరి అది కరెక్టా? లులు వారు అసలు ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా పారిపోయింది కరెక్టా అనేటువంటిది మనమే ఆలోచించుకోవాలి. అంతేకాదు, ఇవాళ రోజున అనేక రకాలైనటువంటి పరిశ్రమలు కూడా రావటం వాస్తవం. అపాచీ 820 కోట్ల రూపాయలతోటి వస్తుంది. దివీస్ వేవో మనం కొత్తగా చెప్పట్లా, మన చంద్రబాబు గారికి తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. దివీస్ 2 కొత్త ప్లాంట్లు 1,480 కోట్లతోటి ఇచ్చేస్తుంది.
కియా 400 కోట్లు. ఈ కియా గురించి కూడా ఒక్కటి చెప్పాలి. కియా వెళ్ళిపోతుంది అని చెప్పని అనుకుంటా విపరీతమైనటువంటి ప్రచారం చేశారు. కానీ కియా వాళ్ళు ఏమని చెప్పారు విశాఖ సమ్మిట్లో, మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇంకా ఎక్స్పాన్షన్ చేస్తున్నామని 400 కోట్ల రూపాయలతోటి వాళ్ళు వెళ్ళారు. తర్వాత యొకోహోమా 680 కోట్లతోటి చేయబోతున్నారు. సెంచరీ ప్లైవుడ్ మొదటి ప్లాంట్ 2021లో డిసెంబర్లో పెట్టాక మరో 2 ప్లాంట్లు కూడా నెలకొల్పుతాము అని చెప్పారు. మాండలీస్ చాక్లెట్స్ 1600 కోట్ల రూపాయలతో ఉంది. అట్లాగే ఆంధ్ర పేపర్స్ లిమిటెడ్ 4000 కోట్ల రూపాయల పెట్టుబడితో, ఏటీసీ టైర్స్ 679 కోట్ల పెట్టుబడి, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్ లిమిటెడ్ కంపెనీ 933 కోట్ల పెట్టుబడులు. ఇవన్నీ వస్తూ ఉంటే పారిపోయారని ఈ 4 కంపెనీలే చెప్తారు. మీరు 4 సంవత్సరాల నుంచి చూస్తే ఈ 4 కంపెనీల మాటే మాట్లాడతారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పారని ఇన్ఫోసిస్ కానివ్వండి, అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్ కానివ్వండి, తర్వాత అదాని డేటా సెంటర్ కానివ్వండి, ఇట్లా అనేక రకాలైనటువంటి కంపెనీలు విశాఖపట్నంలోను, ఆంధ్రప్రదేశ్లోను, కొప్పర్తి ఇట్లాంటి చోట్ల, శ్రీ సిటీ అన్ని చోట్ల వస్తున్నాయి. దయచేసి అభివృద్ధిని ఆపకండి. మీరు రాయాల్సిన వాటిల్లో ఏంటంటే ఆ వస్తున్నటువంటి పరిశ్రమల్లో ఇంకా డెవలప్మెంట్ చేయడానికి, లేదా కొప్పర్తి లేక శ్రీ సిటీ, విశాఖపట్నం వాటితో ఎక్స్పాన్షన్కి ఎట్లా ఉండాలి అనేటువంటిది వార్తాపత్రికల్లో రావాలే తప్ప లులు, ఫ్రాంక్లిన్, లేకపోతే హెచ్ఎస్బిసి, అమరరాజా ఇంతే, లేకపోతే పీపీఏ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఇవి ఇంకా మాట్లాడటం మూలకంగా ఇక మీ వాళ్ళ యొక్క అసలైనటువంటి ఈర్ష్యా ద్వేషం బయటపడతాయే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి డెవలప్మెంటు ఆగదు. ప్రజలు దీన్ని ప్రశంసిస్తారని చెప్పని నేను అనుకుంటున్నాను.